ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మీయ భక్తులకు నారాయణ స్మరణలు, శివస్మరణలు తెలియజేస్తూ, మనకు గురు పౌర్ణమి రానున్నది కాబట్టి గురుగీత అని స్కాంద పురాణంలో దీన్ని మనకు వేదవ్యాస మహర్షి అందించారు. ఇది పార్వశక్తి పరమేశ్వరుల సంవాదంలో ఉంటుంది. చాలా దివ్యమైన జ్ఞానంతో కూడుకొని ఉన్నది. 3 అధ్యాయాలతో 300 పైచిలుకు శ్లోకాలతో దాదాపు ఉన్నది. ఇది 3 అధ్యాయాలుగా దీన్ని వినే ప్రయత్నం చేద్దాం. ఓం నమ శివాయ. శ్రీ గురు ప్రభావ వర్ణనం. అచింత అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. అచింత్య, చింతించనలవి కానివాడు, అవ్యక్త రూపాయ, అవ్యక్త రూపుడును, నిర్గుణాయ గుణాత్మనే, గుణాతీతుడును గుణయుతుడును, సమస్త లోకాధారుడును, సమస్త జగదాధారమూర్తయి పరబ్రహ్మస్వరూపునగు దివ్యమూర్తికి నమస్కారం. ఋషయ ఉవాచ, ఋషులు అడుగుతున్నారు. సూత సూత మహాప్రాజ్ఞ నిగమాగమ సారగా గురుస్వరూపమస్మాకం బ్రూహి సర్వమలాపహం. ఋషులు పలుకుతున్నారు. ఓ సూత మహర్షి, మహాప్రాజ్ఞుడ, నిగమాగమవేత్త, సర్వదోషములను దూరము చేయనట్టి గురుదేవుని వైభవమును సూత మహర్షి, గురువు యొక్క మహత్యాన్ని నాకు వివరించి చెప్పండి మాకు అని అడుగుతున్నారు ఋషులు, శౌనకాది ఋషులు. యస్య శ్రవణమాత్రేణ దేహే దుఃఖాద్ విముచ్యతే ఏన మార్గేణ మునయః సర్వజ్ఞత్వం ప్రపేదితే యత్ప్రాప్య న పునర్యాతి నరః సంసార బంధనం తథావిధం పరం తత్వం వక్తవ్యం అధునా త్వయా. ఎవరి యొక్క తత్వమును శ్రవణము చేయన చేత జీవుడు శోక విముక్తుడగుచున్నాడు. ఏ దివ్య మార్గమును అనుసరించే ఋషులు సర్వజ్ఞత్వమును పొందారో, ఏది ప్రాప్తించిన పిదప మానవుడు సంసార బంధమును తగులుకొనడో, అటువంటి ఉత్తమమైన గురుతత్వమును మీరు మాకు తెలపండి అని అడుగుతున్నారు ఋషులు సూతుణ్ణి. గుహ్యతమం సారం గురుగీతా విశేషతః తత్ప్రసాదాచ్చ శ్రోతవ్యాత్ తత్సర్వం బ్రూహి సూతనః. రహస్యములలోకెల్లా రహస్యమైనది, సారభూతమైనది ఒక గురుగీతను మీ అనుగ్రహం వలన విశేషముగా శ్రవణము ఇచ్చగించుచున్నాము. ఓ సూత మహర్షి, మీరు దానిని మాకు పూర్ణంగా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఇతి సంప్రాప్తితః సూతో ముని సంఘైర్ముహుర్ముహు కుతూహలేన మహత ప్రోవాచ మధురం వచః. ఈ విధముగా పదే పదే శౌనకాది మహర్షుల చేతి ప్రార్థింపబడిన వాడై సూత మహర్షి కుతూహలముతో తీయని పలుకులను పలికెను. సూత ఉవాచ, శృణుధ్వం మునయః సర్వే శ్రద్ధయా పరయాం ఉదా వదామి భవరోగగ్నిం గీతాం మాతృస్వరూపిణీం. సంసారమనడి రోగమును నశింపచేయనదియును, ఓం నమ శివాయ, తల్లి వంటిదియును అగు ఈ గురుగీతను చెప్పుచున్నాను. మహర్షులారా, మీరందరూ ఉత్తమమైన శ్రద్ధతో సంతోషముతో వినండి అంటున్నాడు సూత మహర్షి. పురా కైలాస శిఖరే సిద్ధ గంధర్వ సేవితే తత్ర కల్పలతా పుష్పం మందిరే అత్యంత సుందరే. పూర్వము సిద్ధ గంధర్వులతే సేవింపబడుచున్న కైలాస శిఖరమునందు మిక్కిలి మనోహరముగు కల్పలతా పుష్పమందిరమున వ్యాఘ్రాజినే సమాసీనం శుకాదిముని వందితం బోధయంతం పరం తత్వం మధ్యే మునిగణం క్వచిత్. మునిజనుల యొక్క మధ్యలో ఆసీనమైనట్టు శుకుడు మొదలైన మహర్షుల చేత వందనీయమైనట్టు ఆ మహర్షి గణమునకు పరతత్వమును బోధించినట్టి
ఒకానొక కాలమున ప్రణమ్రవదన శశ్వన్నమస్కుర్వంతమాధరాత్ దృష్ట్వా విస్మయమాపన్నా పార్వతీ పరిపృచ్ఛతి. సమీపమున ఉన్న మునివర్యులను గాంచి సదా నమస్కరించుచున్న పరమశివుణ్ణి చూచి మిక్కిలి విస్మయందిన పార్వతీదేవి తల వంచుకొని ప్రశ్నిస్తుందట. పార్వత్యువాచ, పార్వతీదేవి మాట్లాడుతుంది. ఓం నమో దేవదేవేశ పరాత్పర జగద్గురో త్వాం నమస్కుర్వతే భక్త్యా సురానరా సదా. ఓ దేవా, దేవేశ, పరాత్పర జగద్గురో, దేవతలు, రాక్షసులు, మానవులు నిరంతరం భక్తితో నీకు నమస్కరించుచున్నారు. విధి విష్ణు మహేంద్రాద్యైర్ వంద్యం ఖలు సదా భవాన్ నమస్కరోషి కస్మై త్వం నమస్కారాశ్రయ కిలా. మహేశ్వర, నీవు బ్రహ్మ విష్ణు మహేంద్రుల చేత సదా స్తుతింపబడేవాడు. సర్వదేవతలు నమస్కరించుటకు నీకు ఆశ్రయుడవై ఉన్నావు. అట్టి నీవు ఎవరి కొరకు నమస్కరిస్తున్నావు? పరమశివుడు ఋషులకు నమస్కరించడం చేత అడుగుతున్నది పార్వతీదేవి. దృష్ట్వా ఏతత్ కర్మ విపులం ఆశ్చర్యం ప్రతిభాతి మే కిమేతన్న విజానేహం కృపయా వద మే ప్రభో. మీరు నమస్కరించుచున్న కర్మను దర్శించి నేను మిక్కిలి విస్మయం అందుచున్నాను. ఈ నమస్కారమునకు కారణమేమిటో నాకు తెలియలేకున్నాను కనుక ఓ ప్రభు శివ, దయచేసి ఈ విషయమును నాకు తెలపండి అంటుంది పార్వతీదేవి. భగవాన్ సర్వధర్మజ్ఞ వ్రతానాం వ్రతనాయకం బ్రూహి మే కృపయా శంభో గురుమాహాత్మ్యముత్తమం. భగవంత, సమస్త ధర్మములను ఎరిగిన దేవ, వ్రతములన్నిటిలో శ్రేష్ఠ వ్రతమే భాషించు గురు వైభవమనడి వ్రతమును శంభో నాకు దయచేసి తెలుపండి. కేన మార్గేణ భూస్వామిన్ దేహి బ్రహ్మమయో భవేత్ తత్కృపాం కురు మే స్వామిన్ నమామి శరణౌ తవ. స్వామి, ఏ మార్గమును అవలంబించి జీవుడు బ్రహ్మత్వమునందునో ఆ విషయమును దయతో నాకు బోధింపుడు. స్వామి, నేను మీ చరణ కమలములకు నమస్కరించుచున్నాను. ఇది సంప్రార్తితః శశ్వన్ మహాదేవో మహేశ్వరః ఆనందభరితస్వాంత్యే పార్వతీమిదమబ్రవీత్. అనేక సార్లు పార్వతీదేవి ప్రార్థించగా మనస్సునందు తృప్తి చెందిన మహేశ్వరుడు మహాదేవుడు ఈ విధముగా పలికెను. శ్రీ మహాదేవ ఉవాచ. న వక్తవ్యమిదం దేవి రహస్యాతి రహస్యకం న కస్యాసి పురా ప్రోక్తం తద్భక్త్యర్థం వదామి తత్. శ్రీ మహాదేవుడు చెప్తున్నాడు ఈ విధంగా, రహస్యములలో అతి రహస్యమైనది, ఇంతవరకు ఎవరికి నీ చెప్పబడినది యోగు నిగూఢ విషయమును నీ అందరి భక్తిని గాంచి వివరిస్తూ ఉన్నాను. మమ రూపాసి దేవీ త్వం అతస్కప్తః యామితే లోకోపకారః ప్రశ్నో న సకేనాతి కృతా పురా. దేవి, లోక కళ్యాణము కొరకు నీవు అడిగిన ఈ ప్రశ్న గతంలో ఏ మేధావిను అడిగి ఉండలేదు. నీవు నా స్వరూపముతో ప్రకాశించేదాన్ని, అంచేత అతి రహస్యమైన ఈ విషయమును నీకు చెప్తున్నాను. యస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హి అర్థ ప్రకాశంతే మహాత్మనః. ఎవరికి తన ఇష్టదైవమునందు గల ఉత్కృష్ట భక్తి సదా గురుదేవుని యందు నిలిచియుండునో అట్టి వానికి సర్వ వేదాంత విషయములు అనుభవమునకు అందుతాయి. యో గురు సహ శివ ప్రోక్తో యశ్ శివ స గురు స్మృత వికల్పం యస్తు కుర్వేత స నరో గురుతల్పగః. జ్ఞానప్రదాత గురుదేవుడే మంగళకరుడైన శివుడని చెప్పబడినాడు. శుభకరుడైన మహేశ్వరుడే గురువుగా స్మరింపబడి ఉన్నాడు. ఏ అజ్ఞాని భేదభావమును కలిగిండునో అట్టివాడు గురుతల్పగతుడు పొందు గతిని పొందుచున్నాడు. దుర్లభం త్రిషు లోకేషు తశృణుష్వ వదామ్యహం గురు బ్రహ్మ వినా నాన్య సత్యం సత్యం వరాననే. పార్వతి,
3 లోకములందు దుర్లభమైన దానిని నీకు చెప్పుచున్నాను, తిలకింపుము. గురుదేవుని కన్నును అన్యమైనది లేదనుట పరమ సత్యము. వేదశాస్త్ర పురాణాని చ ఇతిహాసాదికాని చ మంత్రయంత్రాది విద్ధి విద్యాశ్చ మోహనోచ్చాటనాదికం శైవ శాకాగమాదీని అన్యే చ బహవో మతా అపభ్రంశ సమస్తానాం జీవానాం భ్రాంతచేతసాం. వేదశాస్త్ర పురాణములు, ఇతిహాసములు, మంత్రయంత్ర తంత్రాది విద్యలు, మోహన ఉచ్చాటనాది సక్రియలు, శైవ శక్తి ఆగమములు, ఇతరములైన సాంఖ్యయోగాది మతములు గురుభక్తి లేని భ్రాంతిమయ జీవులకు నిష్ప్రయోజనములే అగుచూ ఉన్నాయి. జపస్థపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవ చ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. పార్వతి, గురుస్వరూపమును గ్రహించక సాధకుడు చేయు జపము, తపస్సు, వ్రతము, తీర్థము, యజ్ఞము, దానము మొదలగునవి అన్నియు వ్యర్థములే అగుచున్నాయి. గురు బుద్ధ్యాత్మనో నాన్యత్ సత్యం సత్యం వరాననే తల్లాభార్థం ప్రయత్నస్తు కర్తవ్యశ్చ మనీషిభిః. భవానీ, గురు మహిమను గ్రహించుట చేత ఆత్మకన్నను అన్యమైనది లేదనడి అఖండ జ్ఞానము ప్రాప్తించుతున్నది. ఇది సత్యము, ముమ్మాటికి సత్యము. వివేకవంతులు అట్టి దానిని పొందుటకై సదా ప్రయత్నించవలను. గూఢా విద్యా జగన్మాయా దేహశ్చ జ్ఞాన సంభవ విజ్ఞానం యత్ప్రసాదేన గురు శబ్దేన ఖద్యతే. మాయ చేత జగత్తు, అజ్ఞానము చేత దేహము కలుగుచున్నది. ఎవని ప్రసాద మహిమచే ఈ జ్ఞానము ప్రాప్తించుచున్నదో అతడే గురువుగా చెప్పబడుచున్నాడు. యదంగ్రి కమలద్వంద్వం ద్వంద్వతాప నివారకం తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహం. ఏ మహితాత్ముని చరణకమల ద్వంద్వము శీతోష్ణ సుఖదుఖాది ద్వంద్వములను నివారించుచున్నదో, సంసార రోగము నుండి ఉద్ధరించబడుచున్నదో అట్టి గురుదేవునికి ప్రణామములు అర్పించుచున్నాను. దేహీ బ్రహ్మ భవేద్యస్మాత్ త్వత్కృపార్థం వదామి తత్ సర్వపాప విశుద్ధాత్మా శ్రీ గురు పాదసేవనాత్. ఏ గురుదేవుని పాదసేవనం వలన జీవుడు సర్వ పాపముల నుండి విడిపడి పరిశుద్ధుడు అగుచున్నాడో, పరబ్రహ్మమే అగుచున్నాడో అట్టి రహస్యముకు పాదసేవనమును నీకు దయతో చెప్పుచున్నాను. సర్వతీర్థావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః గురో పాదోదకం పీత్వా శేషం శిరసి ధారయన్. గురువు యొక్క పాదతీర్థమును త్రాగి శేషించిన తీర్థమును ఎవడు శిరస్సున ధరించుచున్నాడో అట్టి పుణ్యాత్ముడు సర్వతీర్థ స్నాన ఫలమును పొందుచున్నాడు. శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః గురో పాదోదకం సమ్యక్ సంసారాన్నవతారకం. గురుపాద తీర్థము పాపమనడి బురదను ఎండింపచేస్తుంది. గురువు యొక్క పాదతీర్థము ఆత్మజ్ఞానమును పెంపొందిస్తుంది, భవసాగరమును దాటిస్తుంది. అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారకం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురో పాదోదకం పిబేత్. అజ్ఞానమూలహరణం అజ్ఞానమూలమును ఛేదించినది, జన్మకర్మ నివారకం జన్మమును కర్మమును నివారించినది, జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అంటే జ్ఞాన వైరాగ్యమును సిద్ధించిన కొరకును గురుదేవుని యొక్క పాదముల చరణ తీర్థమును పానము చేయవలను. గురో పాదోదకం పానం గురోరుచిష్ట భోజనం గురుమూర్తి సదా ధ్యానం గురోర్నామ సదా జపః. నిరంతరం గురువు యొక్క పాదతీర్థము పానము చేయవలను. గురువు భుజించగా మిగిలిన శేషము భోజనముగను సదా గురుమూర్తి ధ్యానరూపముగను గురునామమే జపముగను సాగించుచుండవలను. స్వదేశికస్యైవ చ నామ కీర్తనం భవేదంతస్య శివస్య కీర్తనం స్వదేశికస్యైవ చ నామ చింతనం భవేదనంతస్య శివస్య చింతనం. తన గురుదేవుని పవిత్ర నామం కీర్తించడమే
అనంతుడకు పరమేశ్వరుని యొక్క కీర్తన అవుతుంది. గురునామమును ధ్యానించడమే అవ్యయుడైన మహేశ్వరుని నామమును ధ్యానించుట అవుతుంది. యత్పాదాంబుజరేణుశ్రే కోపి సంసారవారిధౌ హేతుబంధనాయతే నాథం దైశికం తముపాస్మహే. ఏ గురుదేవుని యొక్క ఒకానొక పాదాంబుజ పరాగము సంసార సాగరమును దాటించునో, నిశ్చయముగా వంతెన వలె ఉపకరించుచున్నదో అట్టి రక్షకుడైన గురుదేవుని ఉపాసించుచున్నాను. యదనుగ్రహమాత్రేణ శోకమోహౌ వినశ్యతః తస్మై శ్రీదేశికేంద్రాయ నమోస్తు పరమాత్మనే. ఏ దేశికేంద్రుని అనుగ్రహం చేత శోకమోహాదులు నశించుచున్నవో అట్టి పరమాత్మ స్వరూపుడగు గురుదేవునికి ప్రణామములు అర్పించుచున్నాను. యస్మాదనుగ్రహం లబ్ధ్వా మహదజ్ఞానమప్రజేత్ తస్మై శ్రీదేశికేంద్రాయ సమశ్చాభీష్ట సిద్ధయే. ఎవని అనుగ్రహము ప్రాప్తించుట చేత గొప్పది అజ్ఞానము విడవబడుచున్నదో అట్టి గురుదేవుని అభీష్ట సిద్ధి కొరకు నమస్కరించుచున్నాను. కాశీక్షేత్రం నివాసశ్చ జాహ్నవే చరణోదకం గురుర్విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చయ. గురుదేవుడు వసించే ప్రదేశమే కాశీక్షేత్రము. ఓం నమ శివాయ. శివుడే చెప్తున్నాడు, మన గురువు ఎక్కడ నివసిస్తే ఆ గురువు నివసించేది కాశీక్షేత్రం అవుతుందర. గురుదేవుని పాదతీర్థమే గంగాజలము. గురుదేవుడే సాక్షాత్తు పరమేశ్వరుడు. గురువు బోధయే కాశీలో విశ్వేశ్వరుడు ఉపదేశించు ప్రణవ తారకమవుతుందట. గురుసేవా గయా ప్రోక్త దేహస్వాదక్షయోవటః తత్పాదం విష్ణుపాదం స్యాత్ తత్ర దత్త మనస్తతం. గురుసేవయే గయాక్షేత్రము. గురుదేవుని దేహమే అక్షయ వడవృక్షము. గురుదేవుని పాదమే విష్ణుపాదము. అట్టి గురుదేవుని పాదమునందు సమర్పింపబడిన మనస్సు బ్రహ్మస్వరూపమే అగుచున్నది. గురుమూర్తిం స్మరేన్నిత్యం గురోర్నామ సదా జపేత్ గురోరాజ్ఞాం ప్రకుర్వేత గురోరన్యన్న భావయేత్. నిత్యం గురుదేవుని రూపమును స్మరించవలను, గురుదేవుని నామమును సదా జపించవలను, గురుదేవుని యొక్క ఆజ్ఞను పాటించవలను. గురువు కన్నను అన్యమైన దానిని భావించకూడదు. గురువక్త్రే స్థితం బ్రహ్మ ప్రాప్యతే తత్ప్రసాదతః గురోర్ధ్యానం సదా కుర్యాత్ పురుషం స్వైరిణీయథా. గురుముఖ కమలమునందు ప్రకాశించు బ్రహ్మజ్ఞానము గురుదేవుని అనుగ్రహం వలన ప్రాప్తమగుతుంది. స్వేచ్ఛావిహారునికి వేష సదా పరపురుషుని చింతించినట్లు శిష్యుడు ఎల్లప్పుడూ గురుదేవుని ధ్యానమును సదా ఆచరించవలను. స్వాశ్రమం చ స్వజాతిం చ స్వకీర్తిం పుష్టివర్ధనం ఏతత్ సర్వం పరిత్యజ్య గురుమేవ సమాశ్రయేత్. తన యొక్క ఆశ్రమమును, తన జాతిని, తన కీర్తిని, ఐశ్వర్యము సమస్తమును త్యజించి గురువునే ఆశ్రయించవలను. అనన్యాశ్చింతయంతో యే సులభం పరమం సుఖం తస్మాత్ సర్వ ప్రయత్నేన గురోరారాధనం కురు. ఏ శిష్యులు అన్య చింతలు లేనివారై సదా గురుమూర్తిని ఆరాధించున్నారో అట్టివారు ఉత్కృష్టమైన సుఖమును సులభముగా పొందుచున్నారు. కనుక సర్వ విధములకు గురుదేవుని సేవింపము. గురువక్త్రే స్థితా విద్య గురుభక్త్యౌ చ లభ్యతే త్రైలోక్యే స్ఫుటవక్తారో దేవర్షి పితృమానవ. గురుదేవుని ముఖకమలమునందు శోభించు బ్రహ్మ విద్య గురుభక్తి చేతనే పొందబడుచున్నది. ఈ సత్యమును దేవతలు, ఋషులు, పితృదేవతలు, మానవులు సుష్టముగా చెప్పుచున్నారు. గుకారశ్చాంద్రకారో హి రుకారస్తేజరుచ్యతే అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయః. గు అను అక్షరము, గు అనే అక్షరము అజ్ఞాన తిమిరము కాగా రు అను అక్షరము వలన జ్ఞానతేజమై భాషించున్నది. అందుచేత గురుదేవుని అజ్ఞానమును హరించు పరబ్రహ్మమే అయ్యున్నాడు. ఈ విషయమున సందేహం లేదు. ఉకారశ్చందకారస్తు
రుకారస్తత్ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే. గు అను అక్షరం అంధకారం కాగా రు అను అక్షరము దానిని నిరోధించున్నదై ఉన్నది. అజ్ఞానాంధకారమును పోగొట్టువారు గురువు అని పిలువబడుచున్నాడు. ఉకారశ్చ గుణాతీతో రూపాతీతో రుకారకః గుణరూప విహీనత్వాత్ గురురిత్యభిధీయతే. గు అను అక్షరము గుణాతీత స్థితిని, రు అను అక్షరము నిరాకార స్థితిని తెలుపుతున్నది. గుణరూప విహీన అయినవాడు గురువని చెప్పబడుచున్నాడు. ఉకార ప్రథమో వర్ణ మాయాది గుణభాసకః రుకారోస్తి పరం బ్రహ్మ మాయా భ్రాంతి విమోచకం. ప్రథమ అక్షరమైన గుకారము మాయాది త్రిగుణములను తెలియచేయుచుండగా రుకారము మాయాభ్రాంతులకు తొలగించునటి పరబ్రహ్మమై ఉన్నది. ఏవం గురుపదం శ్రేష్టం దేవానామపి దుర్లభం ఆహాహూహు గుణశ్చైవ గంధర్వాద్వైచ్చ పూజితం. ఈ విధమైన శ్రేష్టముకు గురుచరణములు దేవతలకు సైతము దుర్లభమై ఉన్నవి. ఆహా ఊహు అను దేవతల చేతను గంధర్వాదుల చేతను పూజింపబడుచున్నది. ధ్రువం తేషాం చ సర్వేషాం నాస్తి తత్వం గురోపరం గురోరారాధనం కుర్యాత్ సజీవత్వం నివేదయేత్. సద్భక్తులకును గురుదేవుని కన్నును అన్యమైన సత్యవస్తువు ఏదీ లేదు. ఇది నిశ్చయము. గురుసేవను సదా చేయవలను. తన జీవితమునే నివేదనగా గురువుకు సమర్పించవలను. ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాదికం సాధకేన ప్రదాతవ్యం గురు సంతోష కారణం. ఆసనమును, శయ్యను, వస్త్రమును, వాహనమును, భూషణాదులను గురువుకు సంతోషపరచుటకుగాను సమర్పించవలను. ఈ విధముగా 50 శ్లోకాలు మనం చూసుకున్నాం. గురుగీత స్కంద పురాణ అంతర్గతము. ఇది మనకు ఎల్లుండి గురు పౌర్ణమి కాబట్టి గురుగీత వినడం చాలా ప్రధానమైనది. ఎంతో పుణ్యం ఉంది, అది తర్వాత వస్తుంది. దీంతో మనకి తప్పకుండా వినండి. ఓపికతో కొంచెం ఇతరులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ. సర్వం శ్రీ శివ దివ్య చరణారవిందార్పణమస్తు. నమ శివాయ.